విష్ణువు లోకాన్ని రక్షించడానికి 10 రూపాలలో అవతరించాడు. వీటినే దశావతారాలు అంటారు. ఇప్పుడు మన సిరీస్లో ఈ దశావతారాల గురించి ఒకటొకటిగా చెప్తాను. ఒకసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు వేదాలను దొంగలించి సముద్రం లోపల వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుంటే ఈ సృష్టి ఆగిపోతుంది. అందుకే విష్ణువు ప్రపంచాన్ని రక్షించడానికి వేదాలు తిరిగి తీసుకురావడానికి మత్స్య రూపం తీసుకుంటాడు. అలా ఒకరోజు సత్యవ్రతుడు అనే రాజుకు నీటిలో ఒక చేప కనిపిస్తుంది. ఆ చేప నన్ను రక్షించండి రాజా అని అడుగుతుంది. అప్పుడు రాజు ఆ చేపని చిన్న పాత్రలో వేస్తాడు. అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత సత్యవ్రతుడు ఏం చేశాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సత్యవ్రతుడు ఆ చేపను ఒక పాత్రలో వేస్తాడు. కానీ రోజు రోజుకు ఆ చేప ఇంకా పెద్దగా అవుతుంది. అప్పుడు పాత్ర సరిపోడు, చెరువులో వేస్తాడు, తర్వాత సరస్సులో. కానీ ఎక్కడ పెట్టినా అది ఇంకా పెద్దగా అవుతుంది. చివరకు దాన్ని సముద్రంలో వేస్తాడు. సత్యవ్రతుడు ఆశ్చర్యంతో చూస్తూ ఈ చేప సామాన్య చేప కాదని అనుకుంటాడు. తర్వాత సత్యవ్రతుడికి ఆ చేప విష్ణుమూర్తి అని అర్థమవుతుంది. అప్పుడు విష్ణువు సత్యవ్రతుడితో ఇలా అంటాడు: ఈ విశ్వంలో ఒక పెద్ద ప్రళయం రాబోతోంది. వేదాలు సముద్రంలో దాచబడ్డాయి. నువ్వు ఒక పెద్ద నావం తయారు చేసి అందులో ప్రతి జీవిని ఎక్కించి ప్రతి ఔషధాలను బీజాలను తీసుకొని సిద్ధంగా ఉండు. ఆ తర్వాత ప్రళయం ఎలా వచ్చింది, వేదాలు ఎలా తిరిగి వస్తాయి అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. సత్యవ్రతుడికి నావం తయారు చేయమని చెప్పి విష్ణువు సముద్రం లోపలికి వెళ్తాడు. అక్కడ హయగ్రీవుడితో యుద్ధం చేసి వేదాలను కాపాడుతాడు. ఇంతలో విష్ణువు చెప్పిన ఆ ప్రళయం మొదలవుతుంది. ఆకాశం నుంచి భారీ వర్షాలు పడతాయి. భూమంతా నీటిలో మునిగిపోతుంది. సత్యవ్రతుడు విష్ణువు చెప్పినట్లే నావం తయారు చేస్తాడు. ఆ నావలో ప్రతి జాతికి చెందిన ఒక జంతువుని, ప్రతి మొక్కకు ఒక విత్తనాన్ని, ఔషధాలను అన్ని ఎక్కిస్తాడు. అంతలోనే భారీ వరద మొదలవుతుంది. ప్రపంచమంతా నీటిమయం అయిపోతుంది. ఇంతలో మత్స్య రూపంలో విష్ణువు ప్రత్యక్షమై తన కొమ్ముకు నావను కట్టుకొని ప్రళయం నుంచి కాపాడుతాడు. ఈ విధంగా సృష్టి మళ్ళీ మొదలవుతుంది. ఈ సిరీస్ మీకు నచ్చి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోస్ మీ దాకా రావాలి కదా.